అంత దర్జాగా కాళ్ళు ఊపుతున్నా ఈ దర్జా యాడ్ నుంచి వచ్చిందిరా? నా వల్ల వచ్చిందేగా. బాబు అరే అమ్మమ్మ తాతయ్య కొట్టుకుంటున్నారు దిల్లు. అయితే ఏంటి విడదీయాల్సిన బాధ్యత నాదే కదా. అబ్బచ్చా, బాధ్యత లేదు తొక్కలేదు. వాళ్ళు కొట్టుకు చచ్చి వాళ్ళ మరణ వాళ్ళు పోతారు. నువ్వు సూపర్ దిల్లు. ఫస్ట్ ఎపిసోడ్ నుండి నేను సూపరే గానీ పద వెళ్ళి చూద్దాం. కానీ విడదీయకూడదు, ఓకేనా? ఓకే. అయ్యమ్మా నోరు జారుతున్నావు. నోరేంద్రా? అవసరమైతే చెయ్యి కొడతా. ఏంటి అల్లరి చెప్పు. నా దల్లర్లా ఉందిరా ఏదో. ఆడు మంచోడా నీకు? నో పెద్దమ్మా, పెద్దనాన్న, you're talking too much. నేను ఎక్కువ మాట్లాడుతున్నానా? మూడు నష్టపు సచ్చినోడా, అన్నం పుణ్యం ఎరగని పాపమ్మని కొడతావా? బాబు గుడ్డికి బ్యాడికి డిఫరెన్స్ తెలియని ఇన్నోసెంట్ అంటుంది పాప. చూడు, ఒకటి కాదు రెండు కాదు 50 ఏళ్ళు నీతో కాపురం చేస్తా. భూమి మీద ఎవరి చేయదు. అది కాదమ్మా, నువ్వు పెళ్ళానివైతే ఇంకో తెవతో కాపురం ఎట్ట చేస్తుంది? మర్యాదగా మాట్లాడు. నీకేంట్రా మర్యాద ఇచ్చేది గోంగూర? ఇక నీకు నాకు పొసగదు. బాబు తర్వాత చెప్తాలే పాప. అంత మాటది కత్తమ్మా. ఎరా గిరిగా అలా గుడ్లప్పగించి సినిమా చూసినట్టు చూడపోతే సర్ది చెప్పొచ్చుగా. ఎవరు సర్ది చెప్పినా చెప్పి సర్దినా నేను వీలను. పద బావ వెళ్దాం. వచ్చే ముసల్దానా పోవే, పోతే పో. నువ్వు పోతే నాకేం భయమా? నేను మగాడిని. బావా, ఇదే మనకు మంచి అవకాశం. మాక్సిమం వాళ్ళు గొడవ పడేలా చేసి బయటికి పంపించేద్దాం. చేస్తే ఏంటంటే బావా, వాళ్ళ అండతో చెలరేగిపోతున్న బాబు సార్ పాప మేడం వాళ్ళకి పొత్తు చెప్పొచ్చు. అవునవును రే, నేను ఇక్కడ ఎనర్జెటిక్ గా మాట్లాడుతుంటే నువ్వేంట్రా? సరే చేద్దాం దిల్లు. మ్యాన్ ఓకే దిల్లు, నువ్వు అన్నట్టు వాళ్ళని పంపించేసి ఆ తర్వాత బాబు సార్ పాప మేడం వాళ్ళని మనలో కలుపుకుందాం. ఎటు ఆ ముసలాళ్ళు గొడవ పడి కొట్టుకు చేస్తున్నారు కదా అంటున్నాడు బాబు. అదే పాప, మామయ్యకి అత్తయ్యకి గెటౌట్ చెప్పేసి మనందరం కలిసి యూనిట్ గా ఉందాం అంటున్నాడు పాప. బాబు వాట్ అబౌట్ అవర్ గ్రిప్? గ్రిప్ప బొంగ. బాబు గిరి ఏదో చెప్తున్నాడు. గ్రిప్పా బొంగ అంటున్నాడు పాప. యు ఇడియట్, మీ మీద గ్రిప్ కోసమే మేము అమెరికా నుంచి ఇక్కడికి వచ్చాం. అవును పాప మేడం, మీరు మళ్ళీ అమెరికా వెళ్లి హిలరీ క్లింటన్ కి ఓటేసి రావచ్చు కదా. షట్ అప్. ఓల్డర్ కపుల్ అనే రెస్పెక్ట్ కూడా లేకుండా వాళ్ళిద్దరిని సెపరేట్ చేయడానికి ట్రై చేస్తారా? డర్టీ పీపుల్. యా పాప, యు ఆర్ రైట్. పాప వృద్ధ దంపతుల సింపతి కూడా. ఆపండి ఏదో సోది మీరును. బాబు మేము విడగొడతాం. yes మేము విడగొట్టి తీరుతాం. బాబు ఏం చెప్తున్నారు? ఏం లేదు పాప, ఆ ముసలాళ్ళ రిలేషన్షిప్ ని బ్రేక్ చేసి తీరుతాం అంటున్నారు. నో నెవర్, యు కాంట్. మేము చేస్తాం. నో, ఇట్స్ ఎ ఛాలెంజ్. మీరు చేయలేరు. మేము వాళ్ళని జాయిన్ చేస్తాం. yes మేము బ్రేక్ చేస్తాం. ఎరా గిరిగా, ఏ ధైర్యంతో మాట్లాడుతున్నావురా? ఓహో, ఆ బాణామతి మీకు సపోర్ట్ ఉందన్న ధీమాతోనా? మాకు దయ్యాల సపోర్ట్ అవసరం లేదు. వసే తింగరే, చూస్తుండండి. ఆ ముసలాళ్ళ చేత మీ ఇద్దరిని చింతకాయ పచ్చడి చేయించకపోతే అప్పుడు అడగండి. అది మీ వల్ల కాదు కానీ ఇంకో మాట చెప్పండి. నో బేబీ, ఇట్ ఈస్ ట్రూ. మీరు వాళ్ళని బ్రేక్ చేయటం కాదు, వాళ్ళే మీ ఇద్దరి బోన్స్ ని బ్రేక్ చేసేలా మేం చేస్తాం. కమ్ ఆన్ బాబు, లెట్స్ గో. పద పాప. ఏం దిల్లు, ఏం చేద్దాం? పిచ్చి బావా, వాళ్ళు ఓడిపోతారు, మనం గెలుస్తాం. ఇది ఫిక్స్. నాకేం అంతు పట్టట్లేదు పాప. బాబు, ఆ బేబీ వాళ్ళు మనతో ఛాలెంజ్ ఎలా చేశారో అండర్స్టాండ్ కావట్లేదు అంటున్నా పాప. యా బాబు, యు ఆర్ రైట్. పెద్దనాన్న మనకు అంత సపోర్ట్ చేస్తున్నారని తెలిసి కూడా ఆ బేబీ ఎలా ఛాలెంజ్ చేసింది బాబు? ఒకవేళ ఆ ముసలాళ్ళిద్దరూ మనకి సపోర్ట్ చేయకుండా డ్రాప్ అయ్యారంటావా? నో, నెవర్, ఇంపాసిబుల్ బాబు. మరి ఎలా ఛాలెంజ్ చేసింది పాప? ఒకవేళ మనల్ని భయపెట్టానికంటావా? ఆఫ్ కోర్స్ ఇట్స్ పాసిబుల్. లేకపోతే ఆ బాణమతి ఏమైనా చేస్తుందంటావా? ఏంటి ఎలా వచ్చావు? ఓహో, వాళ్ళు పంపించారా? పెద్ద పుడింగలా మాకు దయ్యాల సపోర్ట్ అవసరం లేదు అందుకే వచ్చినాను బాబు సారు. వాట్? అర్థం కాలేదు. ఆ బుడ్డుదుందే బాబు, బేబీ. అది నాతో కూడా ఇట్టాగే అంది.
నా మనసుకి చాలా కట్టం వేసింది. ఓహో, అంటే మీ దయ్యాల మనోభావాలు దెబ్బతినట్టు మాట్లాడిందా? బాబు ఫీలింగ్స్ పాపా, డెవిల్ ఫీలింగ్స్. ఓ యా అవును బాబు సారు, అందుకే మీ సైడ్ వచ్చేసినాను. రియలీ? ఓ థ్యాంక్ యూ భానుమతి, సో నైస్ ఆఫ్ యూ. ఆగు పాపా, నువ్వు మా వైపు వచ్చావన్న నమ్మకం ఏంటి? మీ ఇష్టం బాబు, నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. నేను పోతా మరి. ఓ నో భానుమతి, డోంట్ గో, స్టే హియర్. ఇక్కడే ఉండు. బాబు షట్ అప్. భానుమతి కంటిన్యూ. ఓకే ఓకే పాపా. ఇదిగో భానుమతి, ఈ ఎపిసోడ్ వరకైనా నువ్వు మాతోనే ఉండు. భలేవారు బాబు సారు, ఈ ఎపిసోడే కాదు, ఎన్ని ఎపిసోడ్లు అయినా నేను మీతోనే ఉంటా. మనం ఒకటి. ఇప్పుడు చూడు బావా, పాప మేడని ఎలా ఇరికిస్తాను. పాప మేడమా? పాప మేడం ఇక్కడ లేదుగా. అందుకేరా ఈ కంటలు లేని మగాళ్ళందరూ ఇలా తయారయ్యారు. ఎదురుగా ఉంటే ఎలా ఇరికిస్తాం? పద. సర్లే, ఆ ముసలి ఆకులు పీకేస్తున్నాడు. ఇంకో 50 సంవత్సరాల తర్వాత నువ్వు అలాగే తయారవుతావు. అంత లేదులే, పద. ఏంటి నానమ్మా కోపంగా ఉన్నావు? అమ్మమ్మ, తాత ఆకులు ఎందుకు తెంపుతున్నాడు? ఏదైనా వైద్యానికా? ఏందా చూపు, ఏందా చూపు? నానమ్మా, నిన్న విషయం అడగాలి, అడగనా? ఇది ఇప్పుడు ఏమడుగుతుందో, ఈ ముసలిది ఎలా రియాక్ట్ అవుతుందో. ఏందో అడుగు. అసలు నీ అందానికి పొగడ్తలు నాకు గిట్టవు. పొగట్ట కాదు నానమ్మా, నీ గురించి నిజం చెప్తున్నాను. చెప్పు. అసలు నీ అందానికి, హుందతనానికి, అహానికి, గర్వానికి నసద్దు, విషయానికి రా. వస్తున్నా నానమ్మా. ఈ బక్కోడిని ఒంటోపురి వాడిని చేసుకునే కర్మ నీకేంటి నానమ్మా? ఊరుకో. ఒరే మనోడా, నువ్వు ఊరుకో. చెప్పవే మనోరాలా. ఎటు మీ పెళ్లి వయసుకి అప్పుడప్పుడే బ్రిటిష్ వాళ్ళు కాలు చేస్తుంటారు. అప్పుడే కనుక ఏ బ్రిటిష్ యువరాజు మిమ్మల్ని చూసుంటే ఖచ్చితంగా మిమ్మల్ని పెళ్లి చేసుకునేవాడు. అలాంటి వాళ్ళు నీకు కరెక్ట్ నానమ్మా. బాగా చెప్పవే చంటిదానా. ఈ మాట నేనలేదు నానమ్మా. బాబు సర్తే పాప మేడం అంటుంటే విన్నా. పదు బావా. బావా, ఎలా కొట్టాను దెబ్బ? నువ్వు సూపర్ తెలియదు. బాబు, ఆ బేబీ ఏం చేస్తుందంట? ఏదో తొక్కలో ప్లాన్ వేస్తుంటుందిలే పాపా. అని పెంచిన మాయమ్మకే అమ్మయ్యానుగా. మనం ఇప్పుడు డాన్స్ వేయాలేమో, లేకపోతే భానుమతి హర్ట్ అవుతుందా? యా పాపా, యు ఆర్ రైట్. కమ్ ఆన్, లెట్స్ డాన్స్. ప్రేమ, ఇది ప్రేమ ప్రేమ. నిజంగా మీరు దేవుళ్ళు. అదే అమ్మడైతే లాగు పెట్టుకుంటే ఆపమనేది, కానీ మీరు. అది బేబీకి మనకి ఉన్న డిఫరెన్స్. అదేమో లాగి పెట్టి కొట్టుద్దంట, మనమే వీపీ లాగా డాన్స్ చేస్తున్నాం. మళ్ళీ పాట పాడిన పాపమ్మా. నో నో నో, నాట్ నెసెసరీ, అవసరం లేదు. మనం ఆ బేబీని ఛాలెంజ్ లో ఎలా విన్ చేయాలో అదే ఇప్పుడు చూడాలి. ఏ పాపమ్మా, నేను బక్కోండా, నేను ఒంటూ బ్రండా. ఎందుకే నీకు నా మీద ఇంత కక్ష? నువ్వు ఉండు పాప. అది కాదు మావయ్య, నిన్ను ఎవరేం అనలేదే. నీ పెళ్ళాం ఈ బక్కనాయాలకి ఇంత బలం ఉందా? చెప్పవే పాపమ్మ, నన్ను ఎందుకన్నావు? పెద్దయ్యా, పాపమ్మ నిన్నేమల్లా. నువ్వు నోరు. అది కాదు మావయ్య, పాపమ్మ అసలు పొద్దు నుంచి రూమ్ నుంచి బయటికి రాలా. ఎదరకంటాం. పాపమ్మ అన్న దాంట్లో అబద్ధమే ఉంది. పాపమ్మ నేనే అనమని చెప్పా. ఏం చేస్తావు? ఏం చేస్తావు? నేనేం అనలేదు పెద్దమ్మా. బేబీ నన్ను ఐస్ ఇలా ఇలా ఉంటుంది. ఏ ముసల్దానా, నేను బక్కోండా, చూస్తా నీ అంత చూస్తా. ఏ నాకేమన్నా భయమా?
నందిని ఇక్కడ నాతో పెట్టుకుంటే మడతడిపోద్ది. బాబు పాపా ఫోల్డింగ్ చేస్తుందంట పాపా. హే బేబీ హోల్డ్ యువర్ టంగ్. ఊరుకో అమ్మా. ఏ భానుమతి నువ్వురా. అయినా నువ్వెక్కడున్నావేంటి? నేను ఇక్కడే ఉంటా, మీతో రాను. చచ్చి సంవత్సరమైనా నీకు ఇంకా మనుషుల బుద్ధి పోలేదు. నమ్మక ద్రోహి. ఛీ, రా బావా. ఇట్స్ ఆల్ రైట్. బావా ముసలోడు బాగా హట్ అయినట్టున్నాడు. అవును పాపం. ఆయన ఈ వయసులో మొగుడు పెళ్ళాలేంటి బావా? నాకు ఇప్పటికే బోర్ కొడుతుంది. అప్పుడు ఏడ్సావులే, నీకు బోర్ కొట్టే ఉంటుంది. నువ్వు చెప్పట్లేదు, నేను చెప్పానంతే. మా యూనివర్సిటీలో మా క్లాస్మేట్స్ అందరూ ఇప్పటికీ హ్యాపీగా చదువుకుంటూ స్ట్రైక్ లో బస్ అద్దాలు పగలు కొడుతూ పోలీసుల మీద రాళ్ళు విసురుతూ ఏం చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. నా ఫ్రెండ్స్ కూడా అలాగే ఉన్నారులే. పద ముందు తాత సంగతి తెలుద్దాం. సరే పద. ఏమైంది? గతం గుర్తొచ్చింది బావా. బాయ్ ఫ్రెండ్ గుర్తొచ్చుంటారులే. ఒకళ్ళ ఇద్దరా గుర్తుకు రావడానికి. పదరా ఎర్రదవా. తాతయ్య, అసలు నువ్వు నాన్న ఇంతకి గొడవ పడ్డారా? అయినా నీకేం తక్కువ తాత? దగ్గర నుంచి చూస్తే హిందీ సినిమా హీరోలా ఉంటావు, దూరం నుంచి చూస్తే తమిళ సినిమా హీరోలా ఉంటావు. మరి ఆడ నుంచి చూస్తే తెలుగు సినిమా హీరోలాగా ఉంటా. ఎలా నవతలకి దాని దృష్టిలోనే పట్టుకోండేగా. అది కాదు తాత, ఇప్పుడు జనాలందరూ లావుగా ఉన్న హీరోలు ఇష్టపడట్లేదు. అవును తాత. లావుగా ఉన్న హీరోలందరూ సన్నగవడానికి ఆపరేషన్ చేయించుకుంటున్నారు తెలుసా? మరి అది నన్ను పట్టుకోండి ఎందుకన్నది? ఏదో కోపంలో అనిందిలే. అయినా మళ్ళా మన మాట నువ్వు బక్కగానే ఉంటావు కదా తాతయ్య. సంటిదానా చెచ్చి మిమ్మల్నే లాభం ఆయమనే అనాలి. పోరా, నువ్వు నన్నేం చేయగలవు? నా ఎడం చేయి చిటికిలు వేస్తావురా నిన్ను విసిరి అవతల పారేయడానికి. ఆయమా అరిస్తే ఆయాసం, నడిస్తే నీరసం, మాట్లాడితే దగ్గు. నువ్వేంద్రా నన్ను చేసేది? మాటలు జాగ్రత్తగా రాని, ఏదో లెమ్మని వదిలేస్తున్నా. అసలు మీ ఇద్దరు అలా పోట్లాడుకోవడానికి కారణం ఎవరో తెలుసా? ఎవర్రా చెప్పు. నాకు వీడంటే కడుపు మంట. నాకిదంటే అరిగాలి మంట. పోరా పోవే. రేయ్ నిన్ను. పేతుమా ప్లీజ్ పేతుమా రిలాక్స్. మీ ఇద్దరిలా కొట్టుకోవడానికి ఆ బేబీనే కారణం తెలుసా? పేతుమా బాబు ఇస్ రైట్. ఏంటి వాళ్ళిద్దరు పోట్లాడుకోవడానికి నాకు సంబంధం ఏంటి? బాగుందమ్మా మీ వరుస. బాబు కారణం అది కాదంటుందిలే పాప. నో యు ఓన్లీ. ఏ బాణమతి నువ్వు చెప్పు. అవునమ్మా, ఈ ముసలాళ్ళ మధ్య చిచ్చు పెట్టింది అమ్మడే. ఏ బాణమతి, డోలు డొల్లవుద్ది. పార్టీ మార్చిన దానివి మార్చినట్టుండు. పాత పార్టీని తిట్టావో మొహం పగిలిపోద్ది. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ చూసావా అత్తమ్మా ఎంత పేట్రేగిపోతుందో? బాబు చీదినమ్మ జీవితం నోరు తెరవడం పాపం అయిపోయింది. చూడరా ఇంకా. అరే గిరి అన్నా ఉంటే బాగుండదు చెప్తున్నా. ఏంట్రా బాగుండేది? కూల్ నానమ్మా కూల్. మొగుడు పెళ్ళాలన్నాక ఇలా కొట్టుకోవడం సహజం. అదేంటంటే పాప బీయింగ్ హస్బెండ్ అండ్ వైఫ్. నేను నిన్ను అడిగానా? ఇడియట్. చీదినమ్మ జీవితం ఎవరు చావడు చావడు. చూసావు నానమ్మా, ఈ మొగుడు పెళ్ళాలిద్దరు ఎంత కొట్టుకున్నా డైవర్స్ అడిగారా? అదే విడాకులు అడిగారా? అడగలేదు కదా. అందుకే మీరు కూడా విడాకుల వరకు వెళ్ళకండి. శబాష్ అంటుదానా, భలే ఐడియా ఇచ్చావు. ముసలిదానా నీకు విడాకులు ఇస్తానే. నువ్వు ఇచ్చేదేంద్రా బోడి. పోనీ నువ్వేవమ్మా? రే గిరిగా మధ్యలో నువ్వేంట్రా ఇప్పటిదాకా ఒక డైలాగ్ కూడా మాట్లాడకుండా? రాయడం మర్చిపోయి ఉండొచ్చండి. ఇప్పుడేంటి? మీరుండరా. రే ఇంకా పంచాయతీకి రెడీగా ఉండు. ఉంటా. తప్పకోండి. కనిపించిన మాయమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా. బాబు ప్లీజ్ టెల్ బాణమతి టు స్టాప్. ఏమన్నా అంటుందేమో పాప, నువ్వే అడుగు. నో బాబు నువ్వే చెప్పు. లేడీస్ ఫస్ట్ కదా పాప. ఓకే. ఓ గాడ్, ఏమీ రివర్స్ అవ్వకుండా ఉండాలి.
ప్లీజ్ హెల్ప్ మీ. ప్రేమ స్టాప్ ఇట్. బుడదాని దగ్గర పోతా. బాణమతి ఆగు ఆగు, ఆ బుడ్డది కూడా తిడుతుందన్నావుగా. బాబు ఆల్రెడీ నీకు చెప్పాను కదా పాప, బుడ్డది అంటే బేబీ అని. అది తిడుతుందని నేను ఇక్కడికి వచ్చా. మీరు తిడుతుంటే డిఫరెన్స్ ఏముంది? ఓకే ఓకే సారీ బాణమతి, నువ్వు ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దు. సరే అయితే నేనేం చేయాలో చెప్పండి. బేబీ డైవోర్స్ అంటుంది కదా, అది మనం స్టాప్ చేయాలి. అప్పుడే బేబీని వాళ్ళు చేత కొడతారు. అసలు ఇదంతా చేసింది బేబీ అని వాళ్ళకి అర్థమయ్యేలా మనం తెలియచేయాలి. యా బాబు యూర్ రైట్. నువ్వేమంటావు బాణమతి? మీరనేది తప్పంటాను. వై? ఎందుకని అడుగుతోంది బాణమతి? ఎందుకంటే పాపమ్మా వాళ్ళెటో విడిపోవాలనుకుంటున్నారు కదా. బాబు వాళ్ళు డైవర్స్ కావాలనుకుంటున్నారు కదా అంటోంది పాప. ఓ యా. మనమే వాళ్ళని విడగొట్టామనుకో, అప్పుడు వాళ్ళకి మనం మంచి స్నేహితులు అవుతాం కదా. ఒప్పుకుంటే బాగుండు, అమ్ముడు గెలుస్తుంది. అలా చేస్తే వాళ్ళ మనసులో ఉన్నదే మనం కూడా చేసినట్టు అవుతుంది కదా. ఏమంటావు పాపమ్మా? యా యూర్ రైట్, గుడ్ ఐడియా బాణమతి. అవును పాప, బాణమతి నువ్వన్నట్టే చేద్దాం. థ్యాంక్ యూ. ఇక పందెంలో అమ్మడు గెలవటం ఖాయం. ఏంటి బాణమతి థింక్ చేస్తున్నావు? అదేం లేదు, ఆ బుడ్డదాన్ని ఆ ముసలాళ్ళు ఎలా కొడుతున్నారో ఊహించుకుంటున్నాను. ఇది ప్రేమ ప్రేమ. పాపా ఈ బాణమతి నమ్మడానికి వీల్లేదు పాప. వాళ్ళ వైపే ఉండి మనల్ని చీట్ చేస్తుందేమోనని నా డౌట్. దాని చూపులోను దరువులోను ఏదో తేడా ఉంది పాప. బాబు ఓ యా బాబు యూర్ రైట్. కమ్ లెట్స్ గో అండ్ సీ. పద పాప. చూసావు పాప, వాళ్ళ రూమ్ లోకి వెళ్ళింది. యా బాబు. పద, ఏం మాట్లాడుకుంటున్నారు విందాం. ఓకే. అమ్మడు వాళ్ళు వస్తున్నారు. నీకెలా తెలుసు? భానుమతి మళ్ళా మనిషి కాదు కదా. ఓ ఓకే ఓకే, యాక్షన్ యాక్షన్. ఏమే బాణమతి, మమ్మల్ని కాదనుకొని వెళ్ళిన దానివి మళ్ళీ మా రూమ్ కి ఎందుకు వచ్చావు? వెళ్ళు భానుమతి, అలాగే వెళ్ళి వాళ్ళ దగ్గరే ఉండు. అట్టాగే. ఇంకా సేపట్లో పంచాయతీ జరుగుతుంది కదా, అప్పుడు నిన్ను ముసలోళ్ళిద్దరు చిత్తక్ కొడుతుంటే నేను డాన్స్ చేస్తానని చెప్దామనే వచ్చానే బుడదానా. ఏయ్, మాటలు మర్యాదగా రాని. ఏందే నీకు మర్యాద ఇచ్చేది? నీ బొందా. మా పాపమ్మ దేవతే దేవత. నువ్వే అన్నెసెసరీగా బాణమతి మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు. చూడు హౌ స్వీట్ షీ ఇస్. అంటానే ఒక్కసారి కాదు 100 సార్లు అంటాను. మా పాపమ్మకి జై, పాపమ్మకి జై. విన్నావా విన్నావా? ఇడియట్, స్టూపిడ్ స్టూపిడ్. పద. అది కాదు పాప, అది విన్నావా? బాణమతి ఏమంటుందా? కన్నకూడదు పాప. ఇడియట్. పద పైకి. నెక్స్ట్ ఏంటి వెళ్ళు? ఇంకే ఉంది పంచాయతీ. పాపమ్మా పంచాయతీ స్టార్ట్ చేయి. పాపా ముందు మీరు విడాకులు తీసుకోవద్దు అను, ఆ తర్వాత ప్లేట్ మారుద్దాం. యా బాబు యూర్ రైట్. పెద్దమ్మా మీరు డైవోర్స్ తీసుకోవద్దు, అది చాలా తప్పు. దీంతో నా వల్ల కాదే పాపమ్మ. వీడితో నా వల్ల కాదు, విడిపోవటమే న్యాయం. న్యాయం కాదత్తమ్మా, అన్యాయం. నా మాట విని బాబుగా నోరుబై. అరే వాళ్ళు విడిపోతామంటే మీకేంటండి? అక్కడికేదో మిమ్మల్ని విడిపోమన్నట్టు బాధపడతారేంటి? ఏయ్, నీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి? ఎఫెక్ట్ కోసం నీకెందుకు? మీరెన్నైనా చెప్పండి, మేము విడిపోతాం. యా పెద్దమ్మా యూర్ రైట్. మీరిద్దరూ కంపల్సరీగా విడిపోవాల్సిందే. మీరు డైవోర్స్ తీసుకోండి. మా తల్లి మాయమ్మే. శబాష్ పాపమ్మ. ఏంటి వీళ్ళు ఎలా అడ్డం తిరిగారు? ఇక నేను సత్యుండగా వీడి మొహం చూడను. ఆపండి 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 ఆపండి.
భార్యాభర్తల సంబంధం గురించి, కుటుంబ సభ్యుల అనుబంధం గురించి మీకేం తెలుసు? నీకు తెలిసేంది తొక్క. చూడమ్మా, గాల్లో ఎగురొచ్చిన భర్తకి భార్య ఇంటి టాపై నీడనివ్వాలి గాని టాప్ లేపకూడదు. అదేనమ్మా భార్య అంటే. తాతయ్య, ముసలి దంపతులంటే కీచులాడుకోవడం కాదు, మీ ఇద్దరు కీచురాళ్ల చప్పుడు మధ్యలో ఊసులాడుకోవడం. పాపా, ఇది బాగా వర్కౌట్ చేస్తుంది. ఇలా ఆత్మలైన భార్యాభర్తల గురించి ఓ ఆఫ్ఘనిస్తాన్ కవి ఏమన్నాడో తెలుసా? ద రిలేషన్షిప్ బిట్వీన్ టూ డెవిల్స్ ఆఫ్ యర్ ఫ్యామిలీ మస్ట్ బి లైక్ ఏ రెయిన్ అండ్ ఎయిర్, బట్ షుడ్ నాట్ బి లైక్ సైక్లోన్. తెలుగులో చెప్పమ్ముడు. అయినా ఆఫ్ఘనిస్తాన్ వాడికి ఇంగ్లీష్ ఏమొచ్చు బొంగు? తెలుగులో చెప్తా విను బాణమతి. ఒక కుటుంబానికి చెందిన రెండు దయ్యాలు వాన గాలిలా అందంగా ఉండాలి గాని గాలివాన కాకూడదు. చంటిగా మమ్మల్ని క్షమించు. మా కళ్ళు తెరిపించావి. నేను కూడా మిమ్మల్ని ఏవోయ్, చెప్పాయమ్మా. నువ్వు ఏడకో వెళ్ళాలన్నావుగా. మీటింగ్. మనల్ని విడిదీయాలని చూసిన బాబుగాడిని కూడా నీతో తీసుకెళ్ళు. ఆడ వదిలిపోద్ది. నేను రాను. రారా బాబు. నేను రాను. నేను రాను. అబ్బో, నేను రాను.